దేవుని నామ స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ దినమంతా కూడా దేవుడు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనల్ని అద్భుత రీతిగా నడిపించి మనతో ఉండి మన కార్యక్రమాలన్నింటిలో మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. ఈ సాయంత్రకాల సమయమందు మనం నిద్రపోవచ్చు ఉండగా మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. గివ్ థ్యాంక్స్ టు గాడ్. అదేవిధంగా ప్రార్థనతోనూ వాక్యముతోనూ నిద్రకు వెళ్లే ముందు ఈ కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా కోర్చి ఉన్నాను. దేవుని యొక్క వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 127 2వ వాక్యం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఇన్ ఇంగ్లీష్, Psalm number 127 verse 2. It is in vain that you rise up early and go late to rest, eating the bread of anxious toil, for he gives to his beloved sleep. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నాను, ఒక్కటి కూడా ఇదిగో నా ఫలములు లేదా నా కార్యములు కూడా ఏది కూడా నెరవేర్చబడట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదం యెహోవా వలన వచ్చునని రాయబడి ఉంది. అదే రీతిగా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏ బాధ లేకుండా, ఎటువంటి దిగులు లేకుండా, చింత లేకుండా ఆయన మీద భారం ఉంచి ప్రార్థనతో ఆయన మీద నమ్మకం ఉంచి ఈ రోజున నిద్రకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఎందుకో తెలుసా? మీరు నిద్రిస్తూ ఉన్నా సరే దేవుడు రేపటి దినాన మీకేం కావాలో అన్నిటిని కూడా ఆయన సిద్ధపరిచేవారై ఉన్నారు. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించేవాడై ఉన్నారు. మీరు నిద్రిస్తూ ఉండగా కార్యములన్నీ కూడా దేవుడు మీకోసం సఫలం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.